హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్ తో మీ ముందుకొచ్చాను. మన ఆంధ్రప్రదేశ్, మన అమరావతి పేరు త్వరలో ప్రపంచమంతా మారుమోగిపోబోతోంది. ఎందుకో తెలుసా? ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ అనే ఒక అద్భుతం రాబోతోంది. రీసెంట్ గా విజయవాడలో జరిగిన ఒక మీటింగ్ లో ఈ డెసిషన్ తీసుకున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ క్వాంటమ్ వ్యాలీ మన అందరి భవిష్యత్తును, మన రాష్ట్ర భవిష్యత్తును పూర్తిగా మార్చేయబోతోంది. ఫ్రెండ్స్, ఒకప్పుడు కంప్యూటర్ అంటే ఒక రూమ్ అంతా ఉండేది. టెక్నాలజీ పెరిగాక స్మార్ట్ ఫోన్ల దాకా వచ్చేసాం. వీటన్నింటికి బాస్ లాంటివి సూపర్ కంప్యూటర్స్. కానీ ఇప్పుడు వీటన్నింటికి బాహుబలి ఆఫ్ కంప్యూటర్స్ రాబోతున్నాయి. అవే క్వాంటమ్ కంప్యూటర్లు. ఇవి మామూలు కంప్యూటర్ల కన్నా కొన్ని మిలియన్స్ ఆఫ్ టైమ్స్ ఫాస్టర్. ఈ టెక్నాలజీలో అమెరికా, జర్మనీ, కెనడా లాంటి దేశాలు ఆల్రెడీ దూసుకెళ్తున్నాయి. మన దేశంలో నేషనల్ క్వాంటమ్ మిషన్ మొదలైనా అంతగా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్ ఒక డేరింగ్ స్టెప్ వేసింది. మేమున్నాం అంటూ ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి రెడీ అయింది. ఓకే, ఇంతకీ ఏంటి క్వాంటమ్ టెక్నాలజీ? సింపుల్ గా చెప్తా, వినండి. మామూలు కంప్యూటర్ ఒక స్విచ్ లాంటిది. ఆన్ లేదా ఆఫ్, 1 లేదా 0 అంతే. దీన్ని బిట్ అంటారు. కానీ క్వాంటమ్ కంప్యూటర్ వాడేది క్యూబిట్స్. దీనికి 2 సూపర్ పవర్స్ ఉన్నాయి. సూపర్ పవర్ నంబర్ 1 సూపర్ పొజిషన్, అంటే గాల్లో తిరుగుతున్న కాయిన్ లాగా. అది బొమ్మ బరుస అనేది కింద పడేదాకా తెలియదు కదా. ఆ రెండింటి స్టేట్స్ లోనూ ఒకేసారి ఉంటుంది. క్యూబిట్ కూడా అంతే, ఒకేసారి 0, 1 2 కాగలదు. దీనివల్ల ఒకే టైంలో లక్షల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలదు. వావ్! సూపర్ పవర్ నంబర్ 2 ఎంటాంగిల్మెంట్. ఇది ఇంకా మ్యాజికల్. 2 క్యూబిట్స్ కవల పిల్లల్లాగా అన్నమాట. ఒకటి నవ్వితే ఇంకోటి కూడా నవ్వుతుంది. అవి ఎంత దూరంలో ఉన్నా సరే ఇన్స్టాంట్ గా ఒక క్యూబిట్ లో మార్పు వస్తే దాని కనెక్టెడ్ క్యూబిట్ లో వెంటనే మార్పు వచ్చేస్తుంది. దీనివల్ల డేటా ట్రాన్స్ఫర్ లైటనింగ్ స్పీడ్ లో ఉంటుంది. సో దీనివల్ల మన లైఫ్ ఎలా మారుతుంది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ, మన ఆర్మీ సీక్రెట్స్ ఇక ఎవ్వరూ టచ్ కూడా చేయలేరు. హ్యాకింగ్ అనే పదానికే ఫుల్ స్టాప్ పెట్టే క్వాంటమ్ కమ్యూనికేషన్ వస్తుంది. మెడికల్, క్యాన్సర్ లాంటి రోగాలను రాకముందే పసిగట్టచ్చు. కొత్త మందులను చాలా వేగంగా కనిపెట్టచ్చు. ఎర్త్ క్వేక్స్, భూకంపాలు, తుఫాన్లను ముందుగానే పసిగట్టే సెన్సార్స్ వస్తాయి. ఇలా ప్రతి రంగంలోనూ ఇదొక రెవల్యూషన్. అయితే ఇదంత ఈజీ కాదు ఫ్రెండ్స్. దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ క్వాంటమ్ కంప్యూటర్లు చాలా సెన్సిటివ్. వాటిని -273 డిగ్రీల చలిలో, వామ్మో, అంటే మన అంటార్కిటికా కన్నా కొన్ని వందల రెట్లు చల్లగా, అలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో చీకటిలో ఉంచితేనే ఇవి కరెక్ట్ గా పనిచేస్తాయి. ఓకే, ఇంత పెద్ద టెక్నాలజీకి మన అమరావతి ఎలా సెట్ అయింది? ఇక్కడే ఉంది అసలుకి. జూన్ 30న విజయవాడలో జరిగిన వర్క్ షాప్ లో IBM, TCS, L&T లాంటి టెక్ దిగ్గజాలతో మన ప్రభుత్వం ఒక డీల్ కుదుర్చుకుంది. అదే క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్. వెంటనే జూలై 7న జీవో నంబర్ 23 ఇచ్చి అమరావతిలో ఏకంగా 50 ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడ రీసెర్చ్ సెంటర్లు, వరల్డ్ క్లాస్ ల్యాబ్స్ కడతారు. L&T కంపెనీ కన్స్ట్రక్షన్ చూసుకుంటే IBM, TCS టెక్నాలజీ సపోర్ట్ ఇస్తాయి. ఇది కదా అసలైన టీం వర్క్. టైమ్ లైన్ కూడా ఫిక్స్ చేసేశారు. జనవరి 1, 2026న అమరావతి క్వాంటమ్ అకాడమీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 12 మంత్స్ లో, అంటే ఏడాదిలోపే 154 క్యూబిట్ కెపాసిటీ ఉన్న క్వాంటమ్ కంప్యూటర్ ని అమరావతిలో పెట్టడమే టార్గెట్. ఇండియాలోనే బిగ్గెస్ట్. ఈ మెగా ప్రాజెక్ట్ బడ్జెట్ ఎంతో తెలుసా? అక్షరాల 4000 కోట్ల రూపాయలు. 2035 నాటికి అమరావతిని వరల్డ్ క్వాంటమ్ హబ్ గా మార్చాలన్నది ప్లాన్. సో చూశారుగా, ఇది జస్ట్ ఒక ప్రాజెక్ట్ కాదు, ఇది మన ఫ్యూచర్. మన ఆంధ్ర యువతకి, మన రాష్ట్రానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఆంధ్రప్రదేశ్ ను వరల్డ్ టెక్ మ్యాప్ లో పెట్టే ఒక మాస్టర్ స్ట్రోక్ ఇది. ఈ క్వాంటమ్ వ్యాలీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.